సెల్ ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు? ఎవరివే నువ్వు? మాట్లాడు వెంటే కంగు తిన్నావా? ఎవరివే నువ్వు? ఎందుకే ఆయనకి ఫోన్ చేసి విసిగిస్తున్నావు? ఏం కావాలి నీకు? ఇంకోసారి ఆయనకి ఫోన్ చేశావంటే నీ పీక తెగుతుంది. ఫోన్లో కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను. డైరెక్ట్ గా కనబడితే ఒళ్ళు చీరేస్తాను. ఇంకా నా కూతురు జ్వాల నీకు లేదు. హలో, ఏంటి ఇందాక ఫోన్ చేస్తే కట్ చేశావు? ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా లైన్ లోకి వచ్చావు. ప్లీజ్, నీకేం చెప్పాలో అర్థం కాకే నేను నీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, అంతేకాని వేరే ఏమీ లేదు. ఆహా, మరి మీ ఆవిడతో ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయించి తిట్టించావు? వంకాయ పులుసేం కాదు. వాట్ అంట వాట్? ఏమీ తెలియనట్టు నువ్వు ఫోన్ ఎత్తకుండా నీ పెళ్ళాం చేత ఫోన్ ఎత్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడమే కాకుండా ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా వాట్ అంటావా వాట్? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అరగంటలో నా కూతురు అదే జ్వాల స్కూల్ నుండి నా దగ్గరకు వస్తుంది. నాకొచ్చిన ఫోన్ నువ్వు ఆన్సర్ చేసావా? మాట్లాడవేంటి కల్పన? ఆన్సర్ చేసావా? మీరే కదా మాట్లాడద్దు అన్నారు. నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఫోన్ ఎందుకు మాట్లాడావు? మాట్లాడితే ఏమైంది ఇప్పుడు? ఏమైందా? అది ఇప్పుడు నా కూతురు. ఆగిపోయారే, చెప్పండి. మీ కూతురు లాంటి పిల్లని ఏమైనా చేస్తానందా? కల్పన, నీకు తెలీదు, అది నా డ్యూటీకి సంబంధించిన ఫోన్. ఎందుకు కల్పన, ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? అసలు ఏమైంది నీకు? వేసిన ఒట్టు పక్కన పెట్టారా? ఆ కరుణ కోసమే ఇదంతా చేస్తున్నారా? జ్వాల కోసం ఎవరు వచ్చినా జ్వాలను పంపించొద్దు. అసలు జ్వాల కోసం ఎవరైనా వస్తే లోపలికి ఎలా చేయొద్దు ప్లీజ్. అలాగే సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, అక్కడికే వస్తున్నాను, జ్వాలను తీసుకెళ్తాను. అలాగే సార్. నువ్వా? ఏంటి ఏదో చెప్పాలన్నా? అయినా నీకు మా ఆయన్ని మా ఫ్యామిలీని వేధించడం తప్ప వేరే పని ఉండదా? ఇందాక మా ఆయనకి ఫోన్ చేసింది నువ్వేనా? అవును, తమరు నోరారా తిట్టింది నన్నే. ఎందుకే ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు ఫోన్ చేసి ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నావు? దేని గురించే? నీ గురించే.